లండన్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. అందరం కలిసి మీట్ అవుదాం అని చెప్పి ప్లాన్ చేసాము. నైట్ మా టీ షాప్ ఉన్న దగ్గర టీ తాగి హాట్‌గా బై చెప్పి 11:15 బస్‌కి బుక్ చేశాను. కానీ ఫెస్టివల్ హడావిడి వల్ల బస్ లేట్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్‌గా విండో సీట్ మంది కాదు. కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి డిప్లొమసీ ఉపయోగించి బస్‌లో అన్నిటికన్నా లాస్ట్ విండో సీట్ మందయ్యేలా చేసేసాను. ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి ఫెస్టివల్ అయ్యాక మీట్ అవుదాంలే అని చెప్పి ప్లాన్ చేసాము. సో ఇప్పటికి కుదిరింది. లండన్‌లో దొరికిన ఆనిముత్యాలండి వీళ్ళు. జర్నీ అంతా ఒకటే ఆలోచన, ఎందుకురా బాబు ఇన్ని సార్లు వస్తున్నారు మీరు అని. 4:15కి అలా ఎల్బీ నగర్ రీచ్ అయిపోయాను. ఎల్బీ నగర్ నుంచి నేను ఇంకొక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఈ చలిలో హాట్ చాయ్ తాగుతూ ఫ్రెండ్ని ఎందుకులే రమ్మనడం ఈ చలిలో ఇంత దూరం అని చెప్పి నేనే వస్తానులే అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఎలాగో హైదరాబాద్ సిటీ బస్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యాను. లేట్ అయినా పర్లేదు, ఎలా అయినా బస్సులోనే వెళ్ళాలి అని చెప్పి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒకసారి సరౌండింగ్స్ అంతా చూశాను. ఎర్లీ మార్నింగ్ ఇంత రష్ ఉందేంటో అనుకున్నాను. దగ్గరలో ఒక ఐటీ ఆఫీస్ ఉంది. ఆ ఐటీ ఆఫీస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగే చాలామంది రెడీ అయిపోయి ఫుల్ ఉన్నారు. నా చేతిలో ట్రాలీ ఉంది. ఫుల్ రష్ కనిపిస్తుంది. అయినా సరే బస్సులోనే వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఫైనల్గా అయితే బస్ అయితే వచ్చేసింది. నేను బస్ టికెట్ తీసుకున్నాను. నా దగ్గర నుంచి 40 రూపీస్ అనమాట బస్ టికెట్. రియలైజ్ ఏంటంటే ఈసారి ఖర్చు అయినా పర్లేదు, ఖచ్చితంగా ఆటో కానీ క్యాబ్లోనే వెళ్ళాలి అనుకున్నాను. అంత రష్ ఉంది, నుంచోడానికి కూడా స్పేస్ లేదు. నా స్టాప్ వచ్చేసరికి నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చిన్నగా ట్రాలీ తీసుకొని అంతే స్టార్ట్ అయిపోయాను. ఎంతైనా ఎర్లీ మార్నింగ్స్ హైదరాబాద్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మధ్యలో ఒక టీ తాగేసి చిన్నగా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, అదే మా రూము.